అమెండింగ్ క్లిండా ఇండియాస్ గేట్వే టు న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ అండి. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే భారతదేశంలో ఒక చట్టం ఉంది, దాన్ని క్లిండా అంటారు. నథింగ్ బట్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అని ఒక చట్టం అండి. క్లిండా అంటే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అనమాట. సో క్లిండా అనేటువంటి ఒక చట్టం. సో దీనిలో అమెండ్మెంట్స్ అనేటువంటిది చేసే విధంగా భారతదేశం చేయబోతూ ఉంది ఈ చట్టంలో. క్లియర్ కదా? కారణం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూక్లియర్కి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయా. సో జరుగుతున్నటువంటి క్రమాన ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు అనేటువంటివి చేయబోతూ ఉన్నారు. క్లియర్, ఇక్కడ వరకు ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక అంశం, దీనిలో మార్పులు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, ఇంకొక అంశంలో భాగంగా మార్పులు ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశంలో రాబోయేటువంటి 2047 కల్లా 100 గిగావాట్ల మేర న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది రీచ్ అవ్వడానికి ఈ క్లిండాలో చట్ట సవరణలను చేయబోతూ ఉన్నారు. క్లియర్ కదా? ఇది ఒక ఇంపార్టెంట్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకోటి ఏంటి అంటే, సో ఏ సంవత్సరములోపు భారతదేశము న్యూక్లియర్ ఎనర్జీ 100 గిగావాట్ల మేరకు ఉత్పత్తి చేయాలని పెట్టుకున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు. ఏ ఇయర్ అండి? 2047 లోపు అండి. ఎంత మేర? 100 గిగావాట్ల మేర. 100 గిగావాట్ల మేర సామర్థ్యంతో అణు విద్యుత్తుని, న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్ని పెట్టుకున్నారు. మరి ప్రస్తుతము ఎంత మేర విద్యుత్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు అంటే 6780 మెగావాట్ల మేర అండి. అర్థమైందా? సో 6780 మెగావాట్ల మేర విద్యుత్ని, న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఎన్ని రియాక్టర్స్ ఉన్నాయి? 22 రియాక్టర్స్తో అండి. అర్థమైందా? సో 22 న్యూక్లియర్ రియాక్టర్స్ భారతదేశంలో ఇప్పుడు వినియోగంలో ఉన్నాయి.